school, studies. Attention. Studies. అందరికీ శుభోదయం. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ ప్రేమ తెలుగు, ఆత్మీయత తెలుగు, తెలుగే మన కంటి వెలుగు. మరి ఈ తెలుగు భాష దినోత్సవాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దామా? మన ప్రార్థనలో పెలుకడ, మన ప్రార్థనలో విశ్వాసం, మన ప్రార్థనలో ఏక మనస్సు, మన ప్రార్థనలో పట్టుదల, మన ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి. ప్రార్థన దేవునికి మనకు ఒక అనుసంధానం. కాబట్టి ఇప్పుడు నా మిత్రురాలి ప్రార్థన ద్వారా మనం దేవుని కృపలో ముందుకు నడుద్దామా? దేవా, మీరు మాకు దయచేసిన సకల మేలులకు గాను మీకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రి, మేము చేసే ఈ విజ్ఞాపనను ఆలకింపుము. జీవితానికి గమ్యాన్ని మార్గనిర్దేశం చేసే మహర్షిల మా అందరి జీవితాలలో వెలుగును నింపుతూ మమ్మల్ని అందరినీ క్రమశిక్షణతో నడుపుతూ భావి భారత పౌరులుగా తయారు చేస్తున్న మా ప్రధానోపాధ్యాయులను మరియు డాక్టర్ నీలిమా కృష్ణమూర్తి గామిని గారిని దీవించి కాపాడండి తండ్రి. అలాగే మా ఉపాధ్యాయులను, విద్యార్థులను దీవించండి తండ్రి. అలాగే మా మాన్ఫర్డ్ బ్రదర్స్, ఫాదర్స్, కన్యాస్త్రీలను దండిగా మెండిగా దీవించి మరెన్నో మంచి కార్యములను చేసే శక్తిని ప్రసాదించి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ప్రజలందరి జీవితాలలో శాంతి సౌభాగ్యాలతో జీవించేలా మీ అనుగ్రహాన్ని అందరి మీద కుమ్మిరించి ఆశీర్వదించండి ప్రభువా. ఆమెన్. జ్ఞానాన్ని సకల విద్యలను ప్రసాదించే సరస్వతీదేవి ప్రశంసిస్తూ శ్లోకాన్ని ఆలపించడానికి మా మిత్ర బృందం సిద్ధంగా ఉన్నారు. या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सामान् पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. दीपं ज्योतिपरब्रह्मा दीपं सर्वतमोपहं दीपेन साजते सर्वं దీపలక్ష్మీ నమోస్తుతే. దీపం అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదిస్తుంది. మరి ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన గావించడానికి మన ముఖ్య అతిథి గారు శ్రీమతి డాక్టర్ బి నీలిమా కృష్ణమూర్తి గారిని, ప్రధానాచార్యులు రెవరెండ్ బ్రదర్ జోసెఫ్ గారిని, సమన్వయకర్త శ్రీమతి మైథిలి గారిని, తెలుగు విభాగం అధిపతులైన శ్రీమతి సిహెచ్ శ్రీలక్ష్మి గారిని, శ్రీమతి మంజులా గారిని జ్యోతి ప్రజ్వలన గావించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పెద్దలందరికీ ధన్యవాదములు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. మరి తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి స్వాగత నృత్యాన్ని ప్రదర్శించడానికి మా స్నేహితులు మీ ముందుకు రాబోతున్నారు. మరి చూసి ఆనందిద్దామా?
చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టి నిల్లు తెలుగు తప మాప మగమా గమ పస సని పమ పమ ప మగ మగ స సప మాప మగమా గమ పస సని పమ పమ ప మగ మగ స స గమ పమ గమ పని ప సగని స పని మ ప మగ మగ స స గమ పమ గమ పని ప సగని స పని మ ప మగ మగ స చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు అల్లసాని అల్లికల జిగి బిగిని అమృతధార తెలుగు శ్రీనాథుని కవితా సుధారలో అమర గంగ పరుగు సస గగ మగ మప మమ పని మపని నిని సని ని సని ని స మపని స రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రాయల కల్పనలో రామకృష్ణుని శిల్పములో రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెస్సయై రసధారయై ధ్రువతారయై మన దేశ భాషలను లెస్సయై దేవ భాషతో చెలిమి చేసి పలు దేశ దేశముల వాసికెక్కినది చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెడగు నృత్యాన్ని ప్రదర్శించినందుకు ధన్యవాదములు. ఇప్పుడు మా తెలుగు విభాగం అధిపతి అయిన శ్రీమతి సిహెచ్ శ్రీలక్ష్మి గారిని స్వాగత పరిచయం గావించవలసిందిగా కోరుకుంటున్నాను. శ్రీలక్ష్మి మ్యామ్ గారికి ధన్యవాదములు. ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి డాక్టర్ బి నీలిమా కృష్ణమూర్తి గారికి మొక్కను బహుకరించి స్వాగతించవలసిందిగా మన ప్రధానాచార్యులు రెవరెండ్ బ్రదర్ జోసెఫ్ గారిని కోరుచున్నాము. ఇప్పుడు మన ప్రధానాచార్యులు రెవరెండ్ బ్రదర్ జోసెఫ్ గారికి మొక్కను బహుకరించవలసిందిగా దీత్యను కోరుతున్నాను. తెలుగు సాహిత్యంలో పద్యాలు బహుళ ప్రాచుర్యానికి పొందినది. మరి ఆ పద్య పట్టణం గావించడానికి దీత్య సిద్ధంగా ఉంది. మరి విని ఆనందిద్దామా? పద్యం. అటజని కాంచ భూమి సురుండు దంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహూర్త దబంగ తదంగ మృదంగ నిస్వన
స్ఫుటనటనానుకూన పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపితిశాలమున్ శీతశైలమున్. ఈ పద్యం యొక్క భావం: శీతపర్వత శిఖరాల వద్ద ఉన్న భూమిసురుడు అనగా పర్వత శిఖరాల నుండి జాలువారే సెలయేళ్లను వాటి అలల సవ్వడి మధ్యల ధ్వనితో సమానంగా ఉన్నదని, ఆ ధ్వనికి పరవశించిన నెమళ్ళ గుంపులు పురివిప్పి నృత్యం చేస్తున్నాయని మరియు ఏనుగుల కదలికలతో చెట్లు కనిపిస్తున్నాయని వర్ణించారు. ధన్యవాదాలు. చక్కటి పద్యాలను పఠించినందుకు ధన్యవాదములు. కమనీయమైన రమణీయమైన భాష మన తెలుగు భాష. మరి ఆ తెలుగు భాష ప్రాచుర్యాన్ని తెలిపే గేయాన్ని ఆలపించడానికి మా మిత్రులు మీ ముందుకు రాబోతున్నారు. మరి విని ఆనందిద్దామా? గొంతులోనా తేనె నలుగు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల విలువలలో రారా తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవడా భాషలరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా కవిత్రయం దిక్కన్నాయన్నయ్య ఎరామణగ అష్ట దిగ్గజాల జలది వికట కవుల పద్యవలది తెలుగు నాటకీర్తి కంఠదాయల రతనాల ఊట తెలుగు భాష పతాకాన్ని ఎగరేసిన జగజ్జేత కదిలించే జలం కలం శ్రీగలం కులకులను ప్రశ్నించే జాషువా శ్రీ శ్రీ ఓ విప్లవాల వెల్లువా పుష్టి సినారేల గేయ సృష్టి తెలుగు సాదరా మన మాతృభాష మర్చిపోకురా దీన్ని కాపాడలు తగు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలొలుగు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల విలువలలో రారా తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లడన్ని ఎగిరిపోయే ఎల్ల భాషలరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా
ముందు తరాల వారు వారి జీవితంలో జరిగిన అనుభవాల నుండి ఉద్భవించినవే సామెతలు. మరి ఈ సామెతలు తెలియజేయడానికి మన ముందుకు రాబోతున్నారు ఇబనిజా ఇంకా అక్స. మరి విని ఆనందిద్దామా? తవ్వెడిస్తే తంగెళ్ళు పీకాలే, కాస్త ఎక్కువ కూలి అడిగితే చాలు, అంతకు రెట్టింపు పని చేయించుట. పోచమ్మ కుండ పెడితే మైసమ్మ మాయం చేశాను. కష్టపడి కూడబెట్టేది ఒకరు, దానిని అనుభవించేది మరొకరు. విత్తు చిన్న విచారం పెద్ద, వయసు చిన్నదే అయినా సమస్యలు అధికం. సుఖం వస్తే మొహం కడుగ తీరిక లేదన్నట్లు సుఖాలకు అలవాటు పడిన వారు సోమరులుగా తయారవుతారు. ఎక్కినోంది గుర్రం, ఏలినోంది రాజ్యం. ఎవరికి దొరికింది దొరికినట్టుగా వారు అనుభవించుట. ధన్యవాదములు. భారతదేశం లలిత కళలకు కానాచి. మరి ఆ లలిత కళలలో సంగీతం, నృత్యం బహుళ ప్రాధాన్యతను సంతరించుకున్నవి. మరి ఇప్పుడు నయనానందకరమైన నృత్యాన్ని ప్రదర్శించడానికి మా మిత్రులు మీ ముందుకు రాబోతున్నారు. మరి తిలకించి ఆనందిద్దామా? కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. తిరుపతిలో నయం కన్న సాచి, యాదాద్రిలో నరసన్న సాచి, సింహాచలము అప్పన్న సాచి, తెలుగే మనల కలిపేతి వాచి. యాసలే వేరైనా నీది నాది ఏ ఊరైనా, భూమి పైన పడగానే పలికే తొలి పలుకు. ఖండాంతరాలు యాడున్నా, గుండెల్లో శబ్దమై ఉన్నా, రెండక్షరాల పదమే అచ్చ తెలుగులో అమ్మ. భౌగోళికంగా వేరైనా, భావాలు భాష మారేనా, విడదీయలేని బంధంగా కలిపాడు మనల బ్రహ్మ. తేనె కన్నా తీయనైన మాట తెలుగే, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగే. భాగవతం చదివినాం, నన్నయ పద కవితల్ నేర్చినాం, అన్నమయ్య పాట వింటూ పెరిగాం, ఇంత ఎదిగాం. అల్లూరి వీరత్వం చూసినాం, రాయల తేజముకే మురిసినాం, రుద్రమ రౌద్రముతో స్ఫూర్తి పొందాం, నిండి గర్వం. ఏది ఎక్కువ ఏది తక్కువ, ఒక్కో చోట ఒక్కో చరిత, నరనరాలలో పారుతుందిరా తెలుగు పాలకుంట. ఏ దేశమేగినా ఎంత ఎదిగినా, ఎదురు పడితే మన వాళ్ళెవరైనా, బాగున్నారా అన్న పిలుపుకే ఎంత పులకరింత. తేనె కన్నా తీయనైన మాట తెలుగేరా, వీణ కన్నా వినసొంపైన పాట తెలుగేరా. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారిని, మన ప్రధానాచార్యుల గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాము. భాషేతి ఇది భాష, భాషింపబడునది భాష. మరి ఈ తెలుగు భాష ప్రాధాన్యతను తెలియజేయడానికి శ్రీమతి డాక్టర్ నీలిమ కృష్ణమూర్తి గారిని ఉపన్యసించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సభా సరస్వతికి నమస్సుమాంజలు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు బ్రదర్ జోసెఫ్ గారికి, అలాగే లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే మా స్నేహితురాలు లిటిల్ ఫ్లవర్ స్కూల్ తెలుగు విభాగానికి అధిపతి, అలాగే అధ్యాపక బృందము, అలాగే ముచ్చటగా కొలువు తీరిన మా చిన్నారి స్నేహితులందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. హితులారా, నేను హితులారా అంటున్నాను, అర్థం తెలుసా? హితులారా అంటే మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు, సమాజానికి మంచిని చేసేవాళ్ళు, కాబట్టి హితులారా అంటున్నాను. ఫ్రెండ్స్ అంటాం కదా, అలా అనమాట. హితులారా,
మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అర్థమైంది అసలు ఇంత పెద్ద పండగ మన స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? మనము మన ఉనికిని చాటుకోవడానికి పారామీటర్స్ ఉంటాయి. మనం ఇండియాలో ఉంటున్నాం కాబట్టి ఇండియన్స్ కదా. హైదరాబాద్లో ఉంటుంటే హైదరాబాద్ వాళ్ళని ఏమంటాం? హైదరాబాద్ వాళ్ళు అంటారు కదా. అలాగే మన భాషతో కూడా మనని గుర్తిస్తున్నాం. తెలుగు మాట్లాడితే తెలుగు వాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ మాట్లాడితే తమిళ్ వాళ్ళు. అంటే మన ఉనికిని చెప్పుకోవడానికి, అంటే మన ఎంటిటీని చెప్పుకోవడానికి భాష కూడా చాలా ప్రధానం. కాబట్టి తెలుగు భాష ఉన్నప్పుడే మనం తెలుగు వాళ్ళుగా గుర్తింపబడతాం. కాబట్టి మన భాషను మనం గౌరవించుకోవాలి. మనం తెలుగు వాళ్ళుగా ఎంతో గొప్పవాళ్ళుగా మనం నిలబెట్టుకోవాలి. మరి తెలుగు భాష దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు భాషలో ఏమేమి ఉన్నాయో ఇప్పటివరకు మన చిన్నారులందరూ చేసి చూపెట్టారు. పాటలు పాడారు, తెలుగు భాష గొప్పతనాన్ని చెప్తూ, తర్వాత డాన్సులు చేశారు, సామెతలు చెప్పారు కదా. మరి ఇవన్నీ కూడా మన తెలుగు భాషకే సొంతం. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. లెస్స అంటే చాలా గొప్పది అని అర్థం. దేశ భాషల్లో మన తెలుగు చాలా గొప్పది. మన మేడం గారు ఇందాక చెప్తూ ప్రపంచ భాషల్లో 6వ స్థానాన్ని మన భాష దక్కించుకుంది. అంటే అంత గొప్ప భాష మనది. మరి ఎందుకు ఈ భాషను ఇంత గొప్పది అని అంటున్నారు అని అంటే, మనము ఎవరో పూర్వీకులు చెప్పిన మాటల్ని పట్టుకొని మనం ఇప్పటివరకు నడుస్తూ వచ్చాం. కానీ ఈ మధ్యకాలంలోనే చాలా గొప్ప సైంటిస్ట్, మీరు ఇప్పటివరకు గూగుల్ చేయండి మీకు తెలుస్తుంది, భీమశంకరం, VLS భీమశంకరం గూగుల్ చేయండి, అందులో మనకు సైంటిస్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. వారు చాలా దేశాల్లో సంచరించారు, చాలా దేశాల్లో తిరిగారు, విదేశాల్లో గొప్ప PhD స్కాలర్స్కి వారు గైడెన్స్ ఇచ్చారు. వారి గైడెన్సీలో చాలామంది PhD చేశారు. జియోఫిజిక్స్ సైంటిస్ట్ అనమాట. ఆయనను చాలా దేశాల వాళ్ళు యూనివర్సిటీస్లో పిలుచుకొని వాళ్ళ లెక్చర్స్ ఇప్పించుకునే వాళ్ళు అనమాట. అంత గొప్ప సైంటిస్ట్ ఆయన తన జ్ఞానాన్ని తర్వాత అనుభవంతో తన ఒక మాట చెప్పారు. ఏమంటే, భరతదేశమందు ప్రభవించుటే గొప్ప, మాతృభాష తెలుగు కలుగు గొప్ప, భారతీయత మన బ్రతుకునింపుటే గొప్ప, విమల సుగుణధామ వేము భీమ అన్నారు. శతకాలు తెలుసు కదా, విశ్వదాభిరామ వినురవేమ నేర్చుకున్నారు కదా మీరందరూ, వెరీ గుడ్. సో అట్లాగే ఇతను విమల సుగుణధామ వేము భీమ అనే మకుటంతో ఒక శతకాన్ని రాశారు. అందులో తెలుగు భాష గొప్పతనాన్ని, అంటే ఆయన ఫ్రెంచ్ నేర్చుకున్నారు, జర్మనీ భాష నేర్చుకున్నారు, అరబిక్ నేర్చుకున్నారు, చాలా భాషలు ఏ దేశంలో అవసరమైతే ఆ భాషలన్నీ కూడా తను నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత అన్ని భాషలు నేర్చుకున్నా నా మాతృభాష తెలుగే గొప్పది, అందులో లేనటువంటి అందమంతా నా భాషలో ఉందని చెప్పారు. అందుకే భారతదేశంలో పుట్టడమే గొప్ప, అందులో కూడా మళ్ళీ మన తెలుగులో మన మాతృభాష కావడం చాలా గొప్ప అని చెప్పేసి మన వర్ధమాన కవి చెప్పారు. ఈ చప్పట్లన్నీ కూడా మన సైంటిస్ట్ గారికే సొంతం. మరి ఎందుకు ఇంతగా మన భాషను మనము ఆదరించాలి అంటే, ఎవరైనా చెంప మీదకేం చెల్లుమని కొడితే అమ్మ అంటాం కదా, అమ్మ అంటాం వెంటనే. అంటే మన భాష అనేది మన మనసులో నుండి వస్తుంది. అచ్చమైన తెలుగు భాష మనది, మనసు విప్పి చెప్పు మధుర భాష మనది. మన మనసులోని భావాలన్నీ కూడా మనం ఎప్పుడైతే చెప్పాలనుకుంటామో అప్పుడు మన భాషలో చెప్పినప్పుడు, మన మాతృభాషలో చెప్పినప్పుడు వాటికి సరైనటువంటి న్యాయం చేకూరుతుంది. అంతే కదా. ఎవరైనా కొడితే ఏమంటాము, అమ్మా అంటాం కదా వెంటనే కదా. అంటే మన మాతృభాషలోనే మన భావాలన్నీ కూడా మనం ప్రకటిస్తూ ఉంటాం. అలాంటి గొప్ప భాష మనది. మరి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు కూడా మనని మనం గౌరవించుకోవాలి. మనని మనం గౌరవించుకోవడం అంటే మనని భూమి మీదకి తీసుకొచ్చినటువంటి మన మాతృమూర్తిని జననీ జన్మ భూమశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. అంటే మన కన్న తల్లి, కన్న భూమి స్వర్గం కంటే గొప్పవని దీని అర్థం. అలాగే మరి ఈ రెండింటికి కూడా సమానమైనటువంటిది మన మాతృభాష. అమ్మ పాలతోనే మనం మన మాతృభాషను నేర్చుకుంటాం. కాబట్టి మన మాతృభాష అయినటువంటి తెలుగును మనం గౌరవించుకోవాలి. అయితే అన్య భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు. సాంకేతికంగా మనం చాలా ఎదుగుతున్నాం, చాలా సైంటిఫిక్గా మనం ముందుకెళ్తున్నాం, టెక్నాలజీ బాగా వచ్చేసింది. కాబట్టి టెక్నాలజీని మనము తప్పకుండా ఆస్వాదించాలి, టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోవాలి, టెక్నాలజీతోనే మనం ముందుకెళ్ళాలి. అంత మాత్రం చేత మన భూమిక అంటే మన భేస్ అయినటువంటి మన మాతృభాషను మనం మర్చిపోవద్దు కదా.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అలాగే మన మాతృభాషను కూడా మనం ఎప్పుడూ కూడా ఏ దేశంలో ఉన్నా కూడా మన మాతృభాషను మనం మర్చిపోవద్దు. మన మాతృభాషను ఎప్పుడు కూడా తక్కువ చేయదు. ఎందుకంటే తక్కువ చేయడానికి అసలు లేనే లేదు ఇక్కడ సమస్య. తెలుగు అంటేనే చాలా గొప్పది, తెలుగు అంటేనే వెలుగు. అమ్మ పాలలోని అమృతము తెలుగు, నాన్న మందలింపు దీవెనలు తెలుగు, అన్న పెత్తనంబు చెల్లిగారాబంబు గురువు గారి బోధ ఉద్యోగముల బాధ, భావ సరసపు మాట మరదల్ల పోట్లాట, తెలివితేటల బాట తెలుగు మాట, తెలుగు మాట మన తెలుగు మాట, పుట్టు నుండి వెలుగు ఇట్టు వరకు తెలుగు, జగతినంతా వెలుగు తెలుగు వెలుగు, జగములోని వెలుగు తెలుగు వెలుగు, మన తెలుగు వెలుగు మన వెలుగు తెలుగు, మన తెలుగు తెలుగు మన వెలుగు తెలుగు. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా వినమ్రపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. We are proud to announce that G. Geetika of class 9C has successfully completed her Tal Sainik camp at national level. Let us congratulate her with a huge round of applause. I now request our beloved principal, Reverend Brother Joseph, and our chief guest, Ms. Nilima Krishnamurthy Garu, to give away the certificate and the badge. చక్కటి మార్గదర్శనం గావించినందుకు మన ముఖ్య అతిథి గారికి కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన డాక్టర్ శ్రీమతి నీలిమా కృష్ణమూర్తి గారిని సన్మానించవలసిందిగా మన ప్రధానాచార్యులు రెవరెండ్ బ్రదర్ జోసెఫ్ గారిని మరియు శ్రీమతి మైథిలి మామ్ గారిని కోరుచున్నాం. ఈ కార్యక్రమం జయప్రదము గావించుటకు చల్లని దీవెనలు అందించిన ఆ భగవంతునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం గావించుటకు చక్కటి మార్గదర్శనము గావించిన మన ప్రధాన ఆచార్యులు రెవరెండ్ బ్రదర్ జోసెఫ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీమతి డాక్టర్ బి నీలిమా కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక కృతజ్ఞతాంజలి అర్పించుకుంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి అవిరల కృషి గావించిన మన తెలుగు భాష ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అందరినీ జాతీయ గీతం ఆలపించడానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. शुभ नामे जाते तब शुभाशिष मारे ताहे तब जय गाता जनगण मंगलदायक जय हे भारत भाग्य विगाता
School dismiss.